హలో నీట్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ హాసిని. నేను మార్గదర్శక్ బ్యాచ్లో ఫిజిక్స్ మెంటరింగ్ చేస్తున్నాను. సో ఈ మార్గదర్శక్ బ్యాచ్ అనేది నీట్ 2025 స్టూడెంట్స్ కోసం లాంచ్ చేశాము. ఇందులో 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ వర్క్ చేస్తున్నారు. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. లైవ్ స్టూడెంట్ డౌట్ సాల్వింగ్ సెషన్స్ కూడా జరుగుతాయి. అసైన్మెంట్స్ అండ్ హ్యాండ్ రిటర్న్ టీచర్ నోట్స్ అనేవి వాళ్ళ వెబ్సైట్లో అండ్ యాప్లో ప్రొవైడ్ చేస్తారు. పర్సనల్ మెంటరింగ్ బై నీట్ 2024 టాపర్స్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ప్రతి వీక్ మాక్ టెస్ట్ పెడుతూ వాళ్ళు మీ మార్క్స్ని బట్టి మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఆఫర్ అనేది October 1 వరకే ఉంది. సో మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే డిస్ప్లే చేసిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వాళ్ళు ఫర్దర్గా మీకు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో మనకి నీట్ 2024లో ఈ క్వశ్చన్ అనేది వచ్చింది ఫైనల్ ఎగ్జామ్లో గ్రావిటేషన్ టాపిక్ మీద. ఇది సాల్వ్ చేసే ముందు సేమ్ మోడల్లో ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. అప్పుడు ఆ క్వశ్చన్ని మీరే సాల్వ్ చేయగలరు. సో ఈ క్వశ్చన్ చూస్తే, ఏ శాటిలైట్ ఆఫ్ మాస్ m ఈజ్ ఇన్ ఎ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ 2re అబౌట్ ది ఎర్త్ అన్నారు. సో ఒక రేడియస్ 2reలో ఒక శాటిలైట్ అనేది ఉంది. ఇది ఆర్బిట్లో రొటేట్ అవుతూ ఉంది. ఇప్పుడు ద ఎనర్జీ రిక్వైర్డ్ టు ట్రాన్స్ఫర్ ఇట్ టు ఎ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ 4re ఇది అంటున్నారు. ఇది 4re రేడియస్ అనుకుంటే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలి అని అడుగుతున్నారు. సో ఇనీషియల్గా ఫస్ట్ మనం ఈ ఇనీషియల్ టోటల్ ఇనీషియల్ ఎనర్జీ కనుక్కుంటే, టోటల్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కదా. సో దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది? -gmm/2re కదా, ప్లస్ కైనెటిక్ ఎనర్జీ 12mv ఆర్బిటాల్ స్క్వేర్ అవుతుంది. వెలాసిటీ ఆఫ్ ఆర్బిటాల్కి ఫార్ములా ఏంటి? √/gr. ఈ r అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అవుతుంది. సో v0 ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఈ జీని క్యాపిటల్ gm/r² అని రాయొచ్చుగా, ఇంటూ r. అప్పుడు మనకి gm/r వస్తుంది. సో v0² ఈజ్ ఈక్వల్స్ టు gm/r అంటే 2re అవుతుంది. సో ఈ ఇనీషియల్ ఏమవుతుంది? -gmm/2re ప్లస్ 12m ఇంటూ gm/2re అవుతుంది. సో -gmm/2re ప్లస్ gmm/4re అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4re ఎల్సిఎం తీసుకుంటే -2gmm ప్లస్ gmm అవుతుంది. సో విచ్ ఈజ్ -gmm/4re. ఇది ఈ ఇనీషియల్ స్టేజ్లో టోటల్ ఎనర్జీ అనుకుంది. సో ఇప్పుడు 4re ఆర్బిట్లోకి వెళ్ళినప్పుడు ఈ ఫైనల్ ఎంత? పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ -gmm డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ 4re ప్లస్ 12m వెలాసిటీ ఆఫ్ ది ఆర్బిటాల్ స్క్వేర్ అవుతుంది. సో వెలాసిటీ ఆఫ్ ది ఆర్బిటాల్ ఇక్కడ ఏమవుతుంది? gm/4re అవుతుంది. సో -gmm/4re ప్లస్ 12 ఇంటూ m ఇంటూ gm/4re అవుతుంది. సో -gmm/4re ప్లస్ gmm/8re అయింది. సో ఎల్సిఎం తీస్తే 8re వస్తుంది. -2gmm ప్లస్ gmm అయింది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు -gmm/8re అయింది. సో ఇది ఈ ఫైనల్ అవుతుంది. ఇప్పుడు మనం ఎనర్జీ కన్జర్వ్ చేస్తే ఈ ఇనీషియల్ ప్లస్ మనం ఇచ్చే ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫైనల్ అవుతుంది 4re ఆర్బిటాల్లో. సో మనం ఎంత ఎనర్జీ ప్రొవైడ్ చేయాలి అనేది కనుక్కుంటే ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫైనల్ మైనస్ ఈ ఇనీషియల్. సో -gmm/8re మైనస్ ఆఫ్ -gmm/4re అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు -gmm/8re ప్లస్ gmm/4re. ఎల్సిఎం తీసుకుంటే 8re మైనస్ gmm ప్లస్ 2gmm అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు gmm/8re ఈజ్ ద ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుంది. సో అది థర్డ్ ఆప్షన్ అవుతుంది. నీట్లో అడిగిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము.
క్వశ్చన్ చూస్తే ద మినిమమ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు లాంచ్ ఎ శాటిలైట్ ఆఫ్ మాస్ స్మాల్ ఎమ్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటున్నారు. ఆఫ్ మాస్ క్యాపిటల్ ఎమ్ అండ్ క్యాపిటల్ రేడియస్ ఆర్ ఇన్ ఎ సర్క్యులర్ ఆర్బిట్ ఎట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 2r ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అనేది కొంతమంది చూడరు, 2r అని డైరెక్ట్గా చదివేస్తారు. సో ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఇది r డిస్టెన్స్ అనుకుంటే ఇది 2r అయితే మొత్తం ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ 3r అవుతుంది. సో ఇనీషియల్గా సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మీద ఉంది, మొత్తం సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి 3r డిస్టెన్స్కి లాంచ్ చేయాలంటే ఎంత ఎనర్జీ రిక్వైర్డ్ అంటున్నారు. సో ఇక్కడ ఈ ఇనీషియల్ అంటే టోటల్ ఎనర్జీ ఇనీషియల్ PE ప్లస్ KE కదా, PE మైనస్ GMM బై ఇనీషియల్గా సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మీద ఉంది కాబట్టి R ప్లస్ కైనెటిక్ ఎనర్జీ 0 అవుతుంది. సో ఈ ఫైనల్ తీసుకుంటే మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది మైనస్ GMM బై 3R ప్లస్ హాఫ్ m వెలాసిటీ ఆఫ్ ది ఆర్బిటాల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకి వెలాసిటీ ఆఫ్ ది ఆర్బిటాల్ అంటే ఫార్ములా √gr కదా, జీని మనం GM బై r స్క్వేర్ ఇంటూ r అని రాయొచ్చు. సో √GM బై స్మాల్ r అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్, 3 ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ది ఎర్త్ V0 ఇది. సో మైనస్ GMM బై 3R ప్లస్ హాఫ్ m స్క్వేర్, V0 స్క్వేర్ అంటే ఏమవుతుంది GM బై 3R అవుతుంది, GM బై 3R. సో మైనస్ GMM బై 3R ప్లస్ GMM బై 6R. LCM తీసుకుంటే మైనస్ 2GMM ప్లస్ GMM మైనస్ GMM బై 6R అయింది. ఇప్పుడు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ చేస్తే ఈ ఇనీషియల్ ప్లస్ మనం ప్రొవైడ్ చేసిన ఎనర్జీ ఈ అనుకుందాం, అప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫైనల్ అవ్వాలి. ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫైనల్ మైనస్ ఈ ఇనీషియల్. ఈ ఫైనల్ ఎంత వచ్చింది మనకి మైనస్ GMM బై 6R వచ్చింది, మైనస్ ఆఫ్ మైనస్ ఇనీషియల్గా GMM బై R ఉంది. సో మైనస్ GMM బై 6R ప్లస్ GMM బై R. ఎల్సిఎం తీస్తే 6R మైనస్ GMM ప్లస్ 6GMM అవుతుంది. సో 5GMM బై 6R అవుతుంది, విచ్ ఇస్ థర్డ్ ఆప్షన్.